మిగిలిన అన్నంతో ఎప్పుడైనా ఉత్తప్పం ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ముందు రోజు పిండి నానబెట్టాల్సిన అవసరమే ఉండదు. 1 కప్పు రైస్కి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని 3 స్పూన్ల పెరుగు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా దోశ బ్యాటర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఊతప్పలాగా వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి. ఎప్పుడు తాలింపన్నం కాకుండా ఇలా కొత్తగా దోశలు కానీ ఊతప్పం కానీ చేసుకొని తినండి. టేస్ట్ అయితే బాగుంటుంది, వెరైటీ టేస్ట్ కూడా ఉంటుంది. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంతకుముందు మిగిలిన అన్నంతో దోశలు వేశాను. చాలామంది దోశలు రావట్లేదని అంటున్నారు. 1 కప్పు రైస్కి 1 కప్పు రవ్వ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి.